బ్రదర్ ఏం పేరు? నా పేరు ఆంజనేయులు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన సార్. దేని గురించి వచ్చారు? ఈ చట్టపరమైన సమస్యలకు పరిష్కారం పుస్తకం కోసం వచ్చిన సార్ ఇక్కడికి. ఓకే, పుస్తకం గురించి ఎలా తెలుసు మీకు? అంటే నేను ఆల్రెడీ ఫేస్బుక్లో మిమ్మల్ని ఫాలోలో ఉన్నా సార్. ఓకే, నేను ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, నెల రోజుల నుంచి అనుకుంటున్నా పుస్తకం తీసుకోవాలని. ఇప్పుడు అక్కడ కూడా అడిగిన, బయట దొరకలేదు. డైరెక్ట్ మీ షాప్ దగ్గర, మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి తీసుకోవడం జరిగింది సార్. అంటే మన ఆఫీస్లో తప్ప ఎక్కడ దొరకదు, అందుబాటులో లేదు సార్. ఓకే, సో మన వీడియోలు వింటారా? డైలీ మీ వీడియోలు చూస్తుంటాం సార్ మేము. ఓకే, కంటెంట్ అర్థమవుతుందా? విషయం కంటెంట్ అర్థమవుతుంది, చాలా క్లియర్ ఉంటాయి. లా పైన అన్ని చట్టాల పైన మంచిగా క్లియర్ గా చెప్తారు సార్ మీరు. ఓకే, ఇప్పుడు పుస్తకం గురించి ఇంత దూరం వచ్చావులే. అవును సార్. ఒకసారి చూపించు మన ప్రేక్షకులకు. సో ఈ పుస్తకం తీసుకోవడం వల్ల జనాలకు ఎట్లాంటి ఉపయోగం ఉండొచ్చు? చట్టపరమైన సమస్యల గురించి దీన్ని చదువుకొని ప్రతి ఒక్కరూ, సామాన్య ప్రజలు కూడా ఈ పుస్తకం చదివి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఏం చదువుకున్నారు? నేను 7th వరకు చదువుకున్నాను సార్. ఓకే, 7th క్లాస్ వరకు చదువుకున్నారా? డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా చట్టాల మీద నాలెడ్జ్ లేకపోతే ప్రతి ఒక్కరికి భయపడాల్సి వస్తుంది. అవును సార్. లొంగాల్సి వస్తుంది. అవును సార్. ఓ మండల ఆఫీస్కి వెళ్తే ఒక చిన్న అధికారి కూడా భయపెట్టిస్తాడు. అవును సార్. ఓ పోలీస్ స్టేషన్కి వెళ్తే హోమ్ గార్డ్ కూడా బెదిరిస్తున్నాడు. అవును సార్. అవునా? అవును. సో మనకు అదే చట్టాల మీద నాలెడ్జ్ ఉంటే ఎవరి హోదా ఏంటి, ఎవరి పరిస్థితి ఏంటి, మనం ఏం అడగవచ్చు, ఏం అడగకూడదు అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం స్కూల్లో చదువుకున్న పుస్తకాలలో సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇవి ఉన్నాయి. కానీ చట్టాల మీద ఎక్కడ కూడా సమగ్రంగా లేదు. అందుకే ప్రజలకు అర్థం కావాలని పుస్తకం తెచ్చినాం. ఓకే సార్, చాలా మంచిది సార్. చదవండి. ఓకే సార్. తెలిసిన వాళ్ళకు రిఫరెన్స్ చేయండి. ఒక్కసారి మీరు చదివిన తర్వాత మీకు అర్థమైతే మీరే రిఫరెన్స్ ఇస్తారు. చదవండి, ఈ పుస్తకం చదవండి, తెలుసుకుంటారు. ఓకే సార్. మీ జనాలకి ఏమైనా చెప్తారా? జనాలకి నేను చెప్తా సార్. చెప్పు. ఈ చట్టాల పైన అవగాహన ప్రతి ఒక్కరికి రావాలి. ప్రతి ఒక్కరు, పేదవాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళని కూడా ఈ పుస్తకం తీసుకొని చదవాలని కోరుతున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇంత దూరం నుంచి వచ్చి